హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారి అసెంబ్లీ సభ్యత్వం రద్దయితే పులివెందులలో ఉప ఎన్నిక గనక వస్తే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఎవరంటే రఘురామకృష్ణరాజు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఏ టీవీ ఛానల్ చూసినా ఇదే డిబేట్ నడుస్తూ ఉంది, ఏ సోషల్ మీడియా వేదిక అయినా ఇదే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వస్తే కూటమి విజయం సాధించడం ఖాయం పులివెందులలో అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారి కోరిక నెరవేరుతుంది లేదు మనకైతే తెలియదు, కానీ ఆయన మనసులో అయితే జగన్ గారిని ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఒక కసి ఆయన మాటల్లో, ఆయన వ్యవహార శైలి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్ గారి కేసులకు సంబంధించి నాకు సంబంధం లేకపోయినా కూడా మరి కింది కోర్టులకు వెళ్ళాడు, కింది కోర్టులో పని అవ్వకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఆ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి, జగన్ గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. నీకేం సంబంధం ఇందులో అని చెప్పి. ఎందుకంటే కేసు బదిలీ చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండాలి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఈ కేసు విషయంలో అనుకుంటే కనుక ఖచ్చితంగా న్యాయస్థానం వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తుంది. పైగా జగన్ గారు అధికారంలో లేరు, మరి అధికారంలో ఉన్నప్పుడే బదిలీ జరగలేదు. అప్పుడు పైగా బెయిల్ రద్దుకు సంబంధించి ఆ నిబంధనలు ఎక్కడ కూడా జగన్ గారు ఉల్లంఘించలేదు. ఉల్లంఘించేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ రకంగానే అనుకున్న పని అక్కడ జరగలేదు, కానీ ఒక్క పని మాత్రం జరిగింది. జగన్ గారి కేసులకు సంబంధించి ఏంటి అప్డేట్ అని చెప్పి చాలామంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ కేసులో ఏమీ లేదు, ఖచ్చితంగా కేసులు తేలిపోతాయి, జగన్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు వీటిని బట్టి చూస్తే అని చెప్పి పొలిటికల్ సర్కిల్ అదే చర్చ జరుగుతూ ఉంది. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు జగన్ గారికి మంచి పని చేశారు. అట్లా తను అనుకున్నది జరగలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి రకరకాల అభిప్రాయాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి, ప్రజా సమస్యలకు సంబంధించి కానీ ఈ 8 నెలల కాలంలో కూటమి పాలన ఏ రకంగా ఉందనేటువంటి అంశాలకు సంబంధించి కానీ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే కనుక ప్రజా సమస్యల కోసం, పరిష్కారం కోసం నేను వెళ్తే అక్కడ నన్ను మాట్లాడనివ్వలేదని చెప్పి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం జగన్ గారు తీసుకున్నారు. ఇది తెలిసినటువంటి కూటమి ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. ఏదైతే వాళ్ళు రావడానికంటే ముందు మనం చెప్తేనే, మనం భయపెడితేనే వచ్చారనే విధంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలను చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనిస్తే ఏమన్నాడు, జగన్ గారు కనుక అసెంబ్లీకి 60 రోజుల పాటు రాకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది, పులివెందులలో ఉప ఎన్నిక వస్తుందని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో వాటికి భయపడే జగన్ గారు అసెంబ్లీకి వస్తున్నారనేది వీళ్ళు చెప్పుకోవాలనేటువంటి ఒక ప్లాన్ అయితే, రెండవది ఇంకొక మైండ్ గేమ్ ఏంటంటే అసెంబ్లీలో జగన్ గారు ఏదైనా సమస్యల గురించి పరిష్కారం చేస్తే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడేటువంటి అవకాశం కూడా వాళ్ళు ఉంటుంది. మేం భయపెడితే తప్ప, మేం చెప్తే తప్ప, సభ్యత్వం రద్దవుతుందంటే తప్ప నువ్వు అసెంబ్లీకి రాలేదు, నీకు ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విధంగా కూడా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి చర్చను తెరపైకి తెచ్చారనేటువంటిది ఒక అభిప్రాయం. మరొక అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఏదైతే జగన్ గారి సభ్యత్వానికి సంబంధించి పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా జగన్ గారు కనుక తన నిర్ణయాన్ని మార్చుకొని అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలని చెప్పి చూసారా, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి రమ్మంటే జగన్ గారు రావడం లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదు, దేవాలయాలు అంటే అసెంబ్లీకి రావడానికి కూడా జగన్ గారు ఆలోచిస్తున్నారంటే మరి ఇలాంటి వ్యక్తినా మీరు ఎన్నుకున్నది? ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు చూసారా, మీరు జగన్ గారు మీకు ఏదో చేస్తారని మీరు ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే మీ సమస్యల గురించి ఇక్కడ మాట్లాడడానికి రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీకోసం, మీ సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడేటువంటి ఒక లీడర్ని మీరు ఎన్నుకోండి అని చెప్పి ఆ ప్రజలకు చెప్పాలనేటువంటి ప్లాన్ కూడా వీళ్ళు వేశారనేటువంటిది మరొక చర్చ. అయితే వీరు వేసిన ప్లాన్లన్నీ సక్సెస్ అవుతాయా? జగన్ గారి సభ్యత్వం రద్దవుతుందా? పులివెందులలో ఉప ఎన్నిక వస్తుందా? అంటే రాదు అనేటువంటి అభిప్రాయాలే పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉన్నాయి. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతూ ఇక్కడ అవమానం జరుగుతూ ఉంది, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటానని చెప్పి మరి పాదయాత్ర చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అప్పుడు జగన్ గారు అసెంబ్లీలో లేరప్పుడు, సుమారుగా 2 సంవత్సరాల పాటు బయటే ఉన్నారు ఆయన. మరి అప్పుడు ఆయన సభ్యత్వం ఎందుకు రద్దు కాలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా బయటకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. మరి అప్పుడు ఆయన సభ్యత్వం ఎందుకు రద్దు కాలేదు? పైగా ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగిందంతా 8 నెలల కాలంలో పట్టుకొని 10 నుంచి 15 రోజులు జరిగాయి. 60 రోజుల పాటు రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందనేటువంటి ఒక రూల్ కూడా ఎక్కడా లేదు.
పైగా జగన్ గారు తనకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి న్యాయస్థానంలో ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవన్నీ కూడా చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 60 రోజుల పని దినాలు అనేటువంటిది కావడానికి ఇంకా టైం ఉంది. సో కాబట్టి ఇది జరిగేటువంటి అవకాశం లేదు. స్పీకర్కి కొన్ని అధికారాలు ఉంటాయని చెప్తారు కదా, ఒకవేళ కనుక అట్లా జరిగి పులివెందులలో ఉప ఎన్నిక కనుక వస్తే ఆ ఎన్నిక ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక్కడ నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయాలని కాదు, కానీ గతం ఒక్కసారి మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని ఇబ్బంది పెట్టినటువంటి క్రమంలో కడప ఎంపీకి ఎన్నికలు జరిగితే భారతదేశం మొత్తం ఒక రీసౌండ్ వచ్చే విధంగా ఒక రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి, పార్లమెంటు దద్దరిల్లినటువంటి పరిస్థితి జగన్ గారి ఆ రిజల్ట్ను చూసి. అంత అద్భుతమైనటువంటి విజయాన్ని కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా అదే రకంగా పులివెందులలో కనుక ఎన్నిక జరిగితే వీళ్ళ అధికార బలాన్ని ఉపయోగించినా, ఇంకెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా, అప్పుడు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎన్నో చేశారు, ఆపాలని చేశారు, కానీ ఏది కూడా నడవలేదు. ప్రజలు ఆ రోజు నిజం వైపు నిలబడ్డారు. ఖచ్చితంగా ఈరోజు కూడా పులివెందుల ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు అంటే మళ్ళీ జీవితంలో ఇంకా ఇలాంటి రికార్డు మళ్ళీ రాదనుకునే విధంగా ఖచ్చితంగా అలాంటి ఫలితాన్ని ఇస్తారు అనడంలో ఎలాంటి డౌటే లేదు. నిజంగా చాలామంది కోరుకుంటున్నారు కూడా, జగన్ గారి అభిమానులు కూడా ఉప ఎన్నిక జరగాలి, ఆ ఫలితాలను చూసి వీళ్ళు ఎవరైతే ఉప ఎన్నిక జరగాలని కోరుకున్నారో వాళ్ళు గూబ గుయ్యమనిపించే విధంగా, ఒక రీసౌండ్ వచ్చే విధంగా ఫలితాలు ఉండాలని చెప్పి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, కోరుకుంటున్నటువంటి పరిస్థితులకు మనం చూస్తూ ఉన్నాం. ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఒక డైవర్ట్ టు పాలిటిక్స్ అనమాట. ఏదో ఒక అంశం తెరపైకి తీసుకురావాలి. జగన్ గారిది ఎక్కడ పై చేయి అనిపిస్తుందో అక్కడ జగన్ గారు తగ్గించాలి. అసెంబ్లీకి వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళంతకు వాళ్ళు వస్తే బాగుండదు కదా, మేము భయపడితే వచ్చారని చెప్పుకునే విధంగా వీళ్ళు ప్లాన్ అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా మాట్లాడతారేమో, మరి వచ్చే వ్యక్తిని రాకుండా చేయాలని చెప్పి ఇంకొక ప్లాన్. ఇట్లా రకరకాల ప్లాన్లు వాలేసి ప్రజలను తప్పుదోవ పట్టించి జగన్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసి తద్వారా లబ్ధి పొందాలి. తమ ఏదైతే పథకాలకు సంబంధించి వీళ్ళు హామీలు ఇచ్చారో అది అమలు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా చర్చ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా ఆడారు వాళ్ళు. ఈ 8 నెలల కాలంలో పథకాలకు సంబంధించి ఎక్కువ చర్చ జరగకుండా సక్సెస్ఫుల్గా ఆడారు, కానీ ఇది ఎక్కువ రోజులు ఆడలేరు, కష్టం. ప్రజలకు ఓపిక నశించింది అనుకోండి, వాళ్ళు ఆడే ఆట ముందు వీళ్ళు తట్టుకోవడం కష్టం. రాజకీయ నాయకులు ప్రజలు ఆట ఆడితే మామూలు ఉండదు, ఇంకా అది ఓ రేంజ్లో ఉంటుంది, వీళ్ళు తట్టుకోలేరు, ఆ ఫలితాన్ని వీళ్ళు ఊహించలేరు. మనం చూసాం కదా, కడప ఎన్నికలు చూసాం, 2019 ఎన్నికలు చూసాం, 2024 ఎన్నికలు కూడా చూసాం. ప్రజలు అనుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు, కాబట్టి వాళ్ళతో ఆట కష్టం. సో రఘురామకృష్ణరాజు గారు అయితే జగన్ గారిని ఏదైనా చేయాలని ఒక కసి అయితే గట్టిగా కనిపిస్తున్నట్టుగానే ఉంది. మరికొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా, జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ ఒక్కసారైనా నన్ను అధ్యక్ష అని పిలవడా జగన్మోహన్ రెడ్డి, అట్లా పిలిపించుకోవాలని చెప్పి ఒక ఈగోతో ఆయన కొట్టు మిట్టాడుతున్నాడు పాపం. మరి ఆ బలమైనటువంటి కోరికను జగన్ గారు తీరుస్తారు లేదనేది మాత్రం రాను రోజుల్లో తేలుతుంది. మొత్తానికైతే వీళ్ళు అనుకున్న ప్లాన్లు ఏవి కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అయితే లేవు. ఒకవేళ గనక పులివెందుల ఉప ఎన్నిక గనక వస్తే ఆ ఫలితం ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒకవేళ పులివెందుల ఉప ఎన్నిక కనుక జరిగితే ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.